everyone. Greetings to you in Jesus' name. I'm so happy to meet you. And today we are going to meditate upon resilience in God's way. It's a series on Nehemiah, book of Nehemiah. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ శుభాభివందనాలు. మనం ఈరోజు యేసు ప్రభు వారి ద్వారా దేవునిలో నిలదొక్కుకోవడం, పడిపోయినప్పుడు నిలదొక్కుకోవడం, నెహెమియా గ్రంథం మీద ధ్యానాలు ఈ సిరీస్ అంతట్లో ఉంటుందండి. దాని గురించి మనం తెలుసుకుందాం. సో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఇట్ టుడే. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు షేర్ వాట్ గాడ్ హ్యాస్ ఇన్ స్టోర్ ఫర్ ఈచ్ వన్ ఆఫ్ అస్. దేవుడు మన కొరకు ఏం వాక్యం అయితే సిద్ధపరిచారో అది పంచుకోవడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. భాగ్యంగా ఎంచుకున్నాను. ఇట్స్ అ ప్రివిలేజ్ టు మీ టు షేర్ ద గాడ్స్ వర్డ్. So when this topic has come, I really don't know how I would be digging in because it's in the middle of the Old Testament. But as I started to meditate, it's God's plan that He wants to talk to each one of us and encourage us in our spirits. ఈ వాక్యం చెప్పాలి అనే ప్రేరేపణ నాకు చాలా వచ్చినప్పుడు నేను మొదట్లో అనుకున్నాను, ఎలా చెప్తాను, మొదటి నుంచి కాదు కదా ఇది, పాత నిబంధనలో మధ్యలో ఈ పుస్తకం వచ్చింది, దీన్ని ఎలాగ అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలి అనుకున్నాను. కానీ ఇది ధ్యానిస్తూ ఉండగా దేవుడు మన కొరకు ఒక మంచి వర్తమానాన్ని మన హృదయాల్ని ఆదరించడానికి, బలపరచడానికి, ఎంకరేజ్ చేయడానికి, ఆత్మల్ని దృఢపరచడానికి ఆయన ఇష్టపడుతున్నారు. సో I know, because this is the word for the people who have tried many times in a particular area, for a particular job, for a particular course, or for a particular thing to happen in your life. You faced failure one after the other. You found people and the circumstances coming against you. There were so many hindrances, right? There are some people like that. చాలా సార్లు మీరు ఒక విషయంలో ఈ వాక్యం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా నాకు తెలుసు, చాలా ప్రయత్నాలు చేశారు. ఉద్యోగ విషయంలోనో, జీవితంలో కార్యం జరగడానికో, ఏదో ఒక పరిస్థితిని బట్టి మీరు ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ మనుషుల నుంచో, పరిస్థితుల నుంచో ఏదో ఒక వ్యతిరేకత, ఏదో ఒక ఆటంకం కలుగుతూనే ఉంది కదా. అయితే దేవుడు ఈ మాట మనకి, దిస్ Thomas Alva Edison, he is the one who found out how the bulb works, right? So I'm not sure if it's 1,000 times, but I read it's 1,000 times. He tried to 999 times it failed, but 1,000th time it worked out. సో థామస్ అల్వా ఎడిసన్ని, నాకు సరిగ్గా జ్ఞాపకం లేదు కానీ సంఖ్య 999 సార్లు ఆయన బల్బు వెలగడం, కనిపెట్టడం అన్నది చేస్తూ ఉండగా 999 సార్లు విఫలమయ్యారు. కానీ 1000వసారి అది ప్రయత్నము సఫలమైందనమాట. సో I don't know about you, but a person like me will not go beyond the 2-digit number. కొన్ని మీ గురించి నాకైతే తెలియదు కానీ కొన్ని ప్రయత్నాల తర్వాత ఇంక ఇది సాధ్యం కాదు అని పక్కన పెట్టేస్తూ ఉంటాం. కానీ if you have known about William Carey, the great missionary who came to India and helped the people of India in many ways, he translated the Bible into a different language, and the whole set, the whole translation, the handwritten translation was just burned away. And translation is a very tedious work. It's a hard work. I'm a translator. So I know I translated English to Telugu for our daily bread. So I know how it would be, how he would have felt it. ఈ తర్జుమా, ఈ విలియం కేరీ అనే గొప్ప మిషనరీ, భారతదేశానికి ఎంతో సహాయపడిన గొప్ప మిషనరీ, ఎన్నో సామాజికంగా ఎన్నో మార్పులు క్షేమకరంగా భారతదేశానికి చేసిన ఆయన బైబిల్ని తర్జుమా, ఒక భాషలోకి తర్జుమా చేసిన తర్వాత మొత్తం చేతితో చేసిందంతా కూడా కాలిపోయింది అనమాట. తర్జుమా అనేది చాలా కష్టమైన పని, అది సులువుగా సాగిపోదన్నమాట. కొంచెం గ్యాప్ ఇస్తూ చేయాల్సిన పని, అదంతా పూర్తిగా కాలిపోయిన
You know what he did? He did not complain, like he did not throw up, giving up, but he never gave up and he translated again. అయితే ఆయన విసిగిపోయి ఇంక నేను చెయ్యను, వేరే పని చేస్తాను అని అనలేదు, కానీ ఆయన మరలా ప్రయత్నించి మరలా తర్జుమా చేశారు. సో దట్స్ వై వీ హ్యావ్ బైబిల్ ఇన్ అవర్ హ్యాండ్స్, సో ఇన్ అవర్ లోకల్ లాంగ్వేజ్. భారతదేశంలో మన భాషలో బైబిల్ వచ్చిందంటే ఆయన యొక్క కృషి, ఆయన చేసిన సేవ కారణంగానే చాలామందికి చాలా భాషల్లో బైబిల్ వచ్చింది. మన భాషల్లో అంటే ఆయన చేసిన కృషి ద్వారానే, పట్టుదల ద్వారానే. సో వెన్ వీ రీడ్ అబౌట్ నెహెమయా, సో వీ విల్ అండర్స్టాండ్ హౌ టు బీ పాజిటివ్లీ డిటర్మిన్డ్. ఈ నెహెమయా గ్రంథాన్ని మనం చదువుతూ ఉండగా ఎలాగ పట్టుదల కలిగి ఉండాలి, కార్యారంభం కన్నా కార్యాంతము మేలు కదా. ఇట్స్ ఇన్ ద బైబిల్. సో ఇట్స్ రిటన్ ఇన్ ద బైబిల్ దట్ ఇట్స్, the end of the matter is much more important, much more valuable, is greater than the beginning of it. There's a quotation also in English that, well begun is half done, బట్ ఆల్ ఈజ్ వెల్ ఇఫ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ డన్. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది అన్నమాట, మంచిగా ప్రారంభించడము సగం పని అయిపోయినట్టే, కానీ అంత బాగుంది అని ఎప్పుడు అంటామంటే పనంతా పూర్తయిన తర్వాతే. సో నెహెమయా ఈజ్ అ పర్సన్ హూ స్టార్టెడ్ అ వర్క్ అండ్ హీ ఫేస్ సో మచ్ ఆఫ్ రెసిస్టెన్స్, ఫ్రమ్ అవుట్ సైడ్ ఎనిమీస్ కాన్స్టెంట్లీ, అండ్ ఇన్సైడ్ హిజ్ ఓన్ పీపుల్ దే హ్యావ్ దేర్ ఓన్ civil clash, like some disturbance among themselves because of loans and mortgage issues. సామాజికంగా తనకి సహాయపడుతున్న ప్రజల్లో ఒక భారం ఉంటే, వాళ్ళ మధ్యన కొన్ని ఇబ్బందులు, కొన్ని కలహాలు ఉంటే, ఇంకొక పక్కన శత్రువుల నుంచి నిత్యము పోరాటంలో ఉండగా నెహెమయా ఒక పనిని పూనుకున్నాడు, కానీ ఆయన పట్టుదలగా ముగించాడు. నెహెమయా ఫినిష్డ్ హిస్ వర్క్ విత్ మచ్ స్ట్రాంగ్ డిటర్మినేషన్ వాట్ ఎవర్ హీ స్టార్టెడ్. We'll see how it all started. The time period of Nehemiah, this Persians were ruling. I just want to look at the dates. I did not by heart them, but let's see. So from 465 BC to 424 BC is the Persian period. So 465 BC నుంచి 424 BC. So if you don't know, BC is counted before Christ. The time period is counted in descending order. It goes in the reverse order. From AD it will start from ascending order, like 100, 200, like that. So ఈ 465 నుంచి 424 క్రీస్తు పూర్వము ఆ కాలంలో ఏంటి రివర్స్లో ఉంది, ఇలా పల్టి కొట్టినట్టు ఉంది అంటే క్రీస్తు పూర్వం లెక్క పెట్టేది, దాన్ని మనం ఐ డోంట్ నో డిసెండింగ్ ఆర్డర్, రివర్స్లోనే వస్తుంది. సో విల్ సీ. ఇట్స్ ద టైమ్ ఆఫ్ సో మచ్ ఆఫ్ ఇంటర్నల్ అండ్ ఇంటర్నేషనల్ వార్స్. ఈజిప్ట్ రివోల్టెడ్, the northern part of Mesopotamia revolted in some year. ఒక సంవత్సరంలో ఐగుప్తు వారు తిరుగుబాటు చేశారు. ఇది యుద్ధాలు జరుగుతున్న సమయం అనమాట. మెసొపటోమియా ప్రాంతం వాళ్ళు యుద్ధం చేశారు. ఇన్ దోస్ పీరియడ్స్ ద పర్షియన్స్ థాట్ దే హ్యాడ్ ఫ్రెండ్లీ రిలేషన్స్. దే allied with the small people. Now Jews also, they allied, they had friendly relationships. So ఈ పర్షియా రాజ్యపు వారు ఏం చేశారంటే, ముందున బబిలోన్ రాజ్యం ఉంది కదా, నెబుకద్నెజర్ తీసుకొచ్చి, ఇప్పుడు పర్షియా రాజ్యం వాళ్ళు ఏం చేశారంటే, ఈ యుద్ధ కాలంలో ఒక దేశం నుంచి ఒక దేశం యుద్ధం జరుగుతుండగా చిన్న రాజ్యాలతో వారు సత్సంబంధాన్ని కలిగి ఉన్నారు, యూదులతో సత్సంబంధాన్ని కలిగి ఉన్నారు. దట్స్ వై నెహెమియా వాజ్ ఇన్ అ గుడ్ పొజిషన్. నెహెమియా లాంటి వాళ్ళు మంచి స్థానంలో ఉన్నారు. సో all those eligible Jews who were good or skilled or who could learn different languages and different subjects, they were in important positions. ఈ యూదులు ఎవరైతే చదువుకోగలిగారో, జ్ఞానవంతులు ఉన్నారో, వాళ్ళకి ఏదైనా కళా ప్రావీణ్యత ఏదైనా ఉంది అంటే వాళ్ళు మంచి స్థానాల్లో ఉన్నారు. సో we know that Nehemiah was a cupbearer. So going into the history of honor, very interesting. This Nehemiah was not just a cook or the one who tastes like a bodyguard how the wine is, or if there is
any poison, but he was a royal advisor, chief financial officer. He was a governor, from he was a governor from 444 to 432 BC. And that was in the historical records called Elephant and Papyri. Not just in Bible, in the history also, Nehemiah's name was written. His contemporaries' names were written in that. So this Nehemiah was in an important position. He was a governor. He was a political leader. And ఈ నెహమియా ఒక రుచి చూసే వంటవానిగానో లేకపోతే బాడీగార్డ్ గానో ఈ సంరక్షకుడిగా అంటారు కదా, అలాగా కేవలం ఆ యొక్క పనిలోనే లేరు. ఎంత ముఖ్యమైన పనిలో అతను ఉన్నారు అంటే అతను ఒక ఆర్థిక వ్యవహారాలు చూసుకునే వ్యక్తిగా ఉన్నారు. అతను గవర్నర్గా కూడా ఉన్నారు. సో ఈ గవర్నర్గా ఉన్న కాలాన్ని 444 BC 432 BC వరకు ఆయన ఉన్నారు అన్నది చరిత్రలో ఎలిఫెంట్ అండ్ పాపిరై అనే ఆ యొక్క చరిత్ర పుటల్లో కూడా దాని గురించి రాసి ఉందన్నమాట. సో అండ్ దిస్ నెహమియా వాజ్ ఇన్ అ ఫ్యాసినేటింగ్ ప్యాలెస్ in a citadel is a palace, a square kind of palace in Susa. ఈ నెహమియా చాలా అద్భుతమైన ఆహ్లాదకరమైన ఒక ప్యాలెస్లో ఒక మంచి భవంతిలో ఆయన ఉన్నారు, సూజా అనే ప్రాంతంలో. దిస్ ప్యాలెస్ హ్యాడ్ ఓవర్ 69 pillars. It's like square. It has got a huge ఆడియన్స్ హాల్. ఈ యొక్క భవంతి ఎలా ఉందంటే చాలా స్క్వేర్గా ఉండి దగ్గర 69 స్తంభాలు కలిగి, అంటే ఎంతో విశాలంగా చాలామంది అతిథులు పట్టే ఒక విశాలమైన హాల్ కలిగి చాలా అందమైనగా ఉంది. అండ్ దిస్ citadels used to be in an elevated position above the city level and it used to be on the top. సో ఈ యొక్క భవంతిలు ఎలా కడతారు అంటే రాజుగారికి సంబంధించినవి, ఆయన యొక్క ఆయనతో పాటు ఉండేవారికి సంబంధించినవి పట్నం కన్నా, జనాలు ఉండే పట్నం కన్నా ఎత్తుగా చాలా విశాలంగా వాళ్ళు కడతారు, అందంగా కడతారు. అండ్ ద సిటీ ఇట్ సెల్ఫ్ వాజ్ covering over 3 hills and there was a river to overlook from that hills, it seems, from that city it seems. ఈ పట్నం కూడా, మనుషులు ఉండే పట్నం కూడా ఎలా ఉండిందంటే 3 కొండల పట్టే అంత విశాలతతో ఉండి దగ్గరలోనే ఒక మంచి నది ప్రవహిస్తూ కనబడుతుంది. సో ఇట్ వాజ్ లైక్ అ హిల్ స్టేషన్, అ రిసార్ట్, అ బ్యూటిఫుల్ ఫ్యాసినేటింగ్ ప్లేస్. సో అది ఎలాగ కంటికి కనబడుతుందంటే ఆహ్లాదంగా, అందంగా, మంచిగా, హృదయానికి స్వాంతనిచ్చేదిగా, అద్భుతంగా ఉంది. సో ఐ వాంట్ యూ టు కాన్సన్ట్రేట్ నౌ. నెహమియా వాజ్ ఇన్ అ palace, was in an important position. So what he was doing, he started to write like what happened, and that's the best thing he did, writing a journal, a diary. It's not like out of passion, or it's to write that today I had masala dosa, that's fine to write that. But when we put the insights or God's guidances or the important things that have happened, the ones we go through certain dilemma or we're looking back, we know the hand of God leading us, and we know, and when we connect the dots, we'll understand how faithful the Lord is. ఈ నెహమియా ఇదంతా చెప్పడం, భవంతిలో ఉన్న నెహమియా ఎలాగ ఈ యొక్క కార్యాన్ని నెరవేర్చారు అని చెప్పడం మనకి ఎలా అర్థమైందంటే, ఆయన ఒక డైరీ రాసుకున్నాడంట. ఆయన జీవితంలో జరిగేది ఎంతో మంచి అలవాటు. ఒకవేళ డైరీ రాసుకునే అలవాటు ఉంటే రోజు ఏం జరిగిందో చిన్న చిన్న వాటితో పాటు దేవుడు
ఏం చేశారు, ఎక్కడికి తీసుకుని వెళ్ళారు, ముఖ్యమైన ఘట్టాలు, ముఖ్యమైన అంశాలు, ముఖ్యమైన పాఠాలు మనం రాసినప్పుడు, తిరిగి మనం చూసుకున్నప్పుడు, ఏదైనా ఆలోచన చేయాలి అన్నప్పుడు, లేకపోతే ఎలాగ దేవుడు ఈ విషయంలో నన్ను ముందుకు తీసుకెళ్తారు అన్నప్పుడు తిరిగి చూసినప్పుడు దేవుని హస్తం ఎంత నమ్మకంగా మనల్ని నడిపించింది, దేవుడు ఎంత దయ కలిగి ఎంత ఫెయిత్ఫుల్గా విశ్వసనీయతను చూపిస్తూ మనల్ని నడిపించారో మనకు అర్థమవుతుంది. సో దీస్ డేస్ నాట్ డైరీస్ బట్ people go with the Instagram like me, so we can also put in the Instagram. So this date, let it bring glory to God, let it remind the work of the Lord. Instagramలో మనం పెట్టే పోస్ట్ కూడా ఏ రోజుకి ఆ రోజు ఏదైనా పెడుతున్నాము అంటే అది దేవుని యొక్క మహిమను తెలిపేదిగా, దేవుని చేసిన కార్యాన్ని తెలిపేదిగా పెట్టుకోవడంలో తప్పేమీ లేదు. మంచి కోసం వాడుకోవడంలో అసలు పొరపాటు ఏమీ లేదు. దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ యూజింగ్ టెక్నాలజీ to connect with God and connect others to God. దేవుణ్ణి మనం మహిమపరచడానికి, ఇతరులను దేవుని దగ్గరికి తీసుకుని రావడానికి టెక్నాలజీని ఉపయోగించడంలో తప్పు ఏమాత్రం లేదు. సో ఇన్ ద మంత్ ఆఫ్ కిస్లేవ్, Nehemiah's brother Hanani had come and some other people had come. So Nehemiah inquired about the పీపుల్. సో ఈ నెహెమ్యా దగ్గరికి నెహెమ్యా సహోదరుడు హనానీతో పాటు కొంతమంది వచ్చారనమాట. ఏం జరుగుతుంది యెరూషలేంలో? జెరూసలేం ఇస్ అన్ ఇంపార్టెంట్ సిటీ, ఇట్స్ అ పొలిటికల్ సెంటర్, మోస్ట్ ఇంపార్టెంట్లీ అ స్పిరిచువల్ సెంటర్. ఈ యెరూషలేం అన్న ప్రాంతము చాలా ముఖ్యమైనది, వాగ్దాన భూమిలో ముఖ్యమైనది. అది ఒక అన్ని రకాలుగా రాజ్యాంగం పరంగా కూడా ముఖ్యమైనది, మరి ముఖ్యంగా ప్రాముఖ్యంగా ఆరాధన చేసే స్థలంగా ఉంది. సో who are these Israelites? What is this promised land? God chose one person, Abraham. Wherever he is, he met him wherever he is, took him out of that place and brought him to the promised land and said, one day your people, your children, your future generations will come to this promised land. So God gave Abraham a son, and then the son had many more children. So they were people of Israel, the children of Abraham. God promised Abraham that through you will be a blessing to all the families on the earth. So that's a true because of Jesus. యేసు ప్రభు వారు ఎవరి వంశం నుంచి వచ్చారంటే అబ్రహాం అనే వ్యక్తిని దేవుడు ఎంచుకొని వాగ్దాన భూమికి తీసుకొని వచ్చి, ఈ ప్రాంతము నీ రాబోయే తరాలు ఇక్కడ ఉండి వాగ్దాన భూమిగా దాన్ని అనుభవిస్తారు, నీ నుంచి ప్రతి వంశము దీవించబడతా ఉంటుంది. సో త్రూ Abraham, the Abraham's line, Jesus had come and the blessing has passed on to every country, every people, every person, whoever accepts Jesus, they are blessed. సో అబ్రహాంని ఎంచుకొని ఆయన యేసుప్రభు వారు ఆయన వంశంలో నుంచి రావడం ద్వారా యేసుప్రభు వారిని ఎవరైతే అంగీకరిస్తారో ప్రతి దేశము, ప్రతి ప్రజలు, ప్రతి వర్గము కూడా ఆయన్ని అంగీకరించినప్పుడు రక్షణని పొందుకొని దీవెన పొందుకునేలాగా జరిగింది. సో దెన్ వాట్ హ్యాపెండ్ ఇస్ వెన్ పీపుల్ ఆఫ్ Israel, wherein Israelites are the children of Abraham, were in promised land, and God brought them out of great slavery of Egypt and they put them in the promised land, but they were not faithful to God. Once things were going fine, they did not remember God. So God allowed them to go into exile. That means they were taken up by their enemies. Part by part they were taken by their enemies. ఈ ఇశ్రాయేలీలు అబ్రహాము వంశస్థుల్ని ఇశ్రాయేల్ దేశం అని అంటారు. ఇశ్రాయేలీలు ఏం చేశారంటే వాగ్దాన భూమిలోకి వచ్చిన తర్వాత కొంతకాలానికి అంతా బాగా జరుగుతున్నప్పుడు దేవుణ్ణి మర్చిపోవడం మొదలుపెట్టి మెల్లగా దేవునికి దూరం అయిపోవడంతో ఒకానొక రోజున చెప్పి దేవుడు చెప్పిన తర్వాత ఒకనొక రోజున శత్రువుల దేశానికి ఒక్కటిగా ఇజ్రాయేల్ని ఆయన అప్పగించేశారు, వారు చెరపట్టబడ్డారు, అంటే శత్రువుల దేశంలోనికి వెళ్ళారు. సో ఆఫ్టర్ ది ఎగ్జైల్ there was a permission, there was a time that God gave favor to the Israelites, and God
they were now free to go back to the promised land, but some people were there, and two people already led the people of Israel to go back to the promised land, and Nehemiah was the third person who led the people of Israel again to the ప్రామిస్డ్ ల్యాండ్. ఈ ఇజ్రాయేలీలు అలా చెరపట్టబడిన తర్వాత ఒకనొక రోజున వారికి స్వేచ్ఛ వచ్చింది, స్వాతంత్రత వచ్చింది, మీరు తిరిగి ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళిపోవచ్చు. అయినా కూడా కొంతమంది ఉండిపోయారు. అయితే అప్పటికే ఇద్దరు వాళ్ళని వెనక్కి తీసుకొని వచ్చారు. ఈ నెహెమ్యా మూడో వ్యక్తి వారిని వెనక్కి తీసుకుని వెళ్ళడానికి. సో దట్ వాస్ ద టైమ్, దట్ వాస్ ది ఎగ్జైల్ టైమ్. సో ఇట్ డిడ్ నాట్ హ్యాపెన్ yet, Nehemiah taking back, but that was the time, post exile time, when they were free to go. Israel were free to go back to their promised land. ఈ సమయం ఎలాంటిది అంటే ఇశ్రాయేలీలు తిరిగి వెళ్ళిపోవచ్చు, వారి స్వేచ్ఛను వారు సంపాదించుకోవచ్చు. అలాంటి కాలంలో ఉన్నప్పుడు ఈ నెహెమ్యా కనుక్కున్నాడు, ఎంక్వైరీ చేశాడు. సో వెన్ నెహెమ్యా ఫౌండ్ అవుట్ వాట్ హీ ఫౌండ్ అవుట్, grieved his heart because the walls of the Jerusalem were broken, the gates were broken, the city was all destroyed and was in ruins. That means it was so vulnerable. The enemy can attack అగైన్. ఈ నెహెమ్యా తెలుసుకున్న వార్త ఎలా ఉందంటే, ఎలా ఉన్నారు అని కనుక్కోగానే ఆ ప్రజలందరూ ఎలాగ ఉన్నారు అంటే, యెరూషలేం గోడలు, ఆ గేట్స్ పడిపోయి ఉన్నాయి, ఆ యొక్క పట్టణము నాశనం అయిపోయి బూడిదలో ఉన్నట్టుగా ఉంది. అండ్ శత్రువు వచ్చి మళ్ళా వారిని చెరపట్టుకుని వెళ్ళిపోయే ఆ యొక్క పరిస్థితిలో ఉంది. సో ఇన్ ఎజ్రా there was a time that they started and they stopped, it seems, building up the wall. ఎజ్రా గ్రంథంలో చూస్తే ఈ మొదలుపెట్టి గోడను కట్టడం మొదలుపెట్టి వాళ్ళు ఆపివేశారు. వై ద కన్స్ట్రక్షన్ ఆఫ్ వాల్ ఈజ్ ఇంపార్టెంట్? ఇట్ గివ్స్ స్ట్రక్చర్ టు ద సిటీ. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇట్స్ అ ప్రొటెక్షన్. ఇట్ మేక్స్ ష్యూర్ దట్ పీపుల్ ఆర్ ఆన్ అలర్ట్. there would be soldiers there and no one can enter quickly into the city to defeat them. ఈ వాల్, ఈ గోడ అన్నది ఎందుకు ముఖ్యము? ఈ శత్రువు రాకుండా ఈ ప్రజలు చక్కగా సిద్ధపడి ఉన్నారు, కట్టుకొని ఉన్నారు, ఒక పట్టణం లాగా ఒక సరి అయిన పద్ధతిలో వాళ్ళు ఉన్నారు అని చూపించే విధంగా అది ఉంది. బట్ వెన్ దిస్ ఇస్ లైక్ డిస్ట్రాయిడ్ అండ్ పీపుల్ ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్, it's an insult. It's not a thing to be proud of. గర్వించే విషయం కాదు అది. పడిపోయినప్పుడు ప్రజలు ఎవ్వరూ పట్టించుకోకపోతే, ఒక్క నాయకుడు కూడా పట్టించుకుని వారిని లేవనెత్తకపోతే అది ఎలాంటి పరిస్థితి అంటే మంచి గర్వించే పరిస్థితి కాదు. దిస్ నెహెమ్యా, I want to concentrate on the alphabet piece. This Nehemiah was in palace, but his priorities were right. He was in palace, but his, prayer life was right. This Nehemiah was in palace, but he was a person who was pursuing peace. This Nehemiah was in palace, but he has passion for God's work. ఇంగ్లీష్లో అయితే ఆ పి అనే అక్షరం చక్కగా ఇక్కడ బాగా టైటిల్స్ పెట్టడానికి బాగుంది. నెహెమ్యా భవంతిలో ఉన్నాడు కానీ ఆయన ప్రాధాన్యతలు సరిగ్గా ఉన్నాయి. నెహెమ్యా భవంతిలో ఉన్నాడు కానీ ఆయన దేవుని పని కొరకు ఆయన పట్టుదల చక్కగా ఉంది. నెహెమ్యా భవంతిలో ఉన్నాడు కానీ దేవుని ఆ యొక్క సమాధానాన్ని వెంటాడడంలో పట్టుదల చాలా బాగుంది. నెహెమ్యా భవంతిలో ఉన్నాడు కానీ ఆయన ప్రార్థనా జీవితము ఏమాత్రం తగ్గిపోలేదు. సో హీ గాట్ అ వండర్ఫుల్ కంపాషనేట్ హార్ట్. హీ ఈజ్ నాట్ లైక్ అ పర్సన్, there are two kinds of hellos. One person will ask, how are you? But the concentration will be, where are you? What are you doing? I'll get the information. I'll pass it as a news, as a news channel to some other person. My curiosity is ended. I'm not worried about you. I'll go back. I'll go to the next person and ask, just to get the information, just to get the news, latest news. కొంతమంది పలకరింపు ఎలా ఉంటుందంటే, ఏదైనా తెలుసుకోవడము, ఎలా ఉన్నావు అన్న మెసేజ్ వస్తుంది, అది ఎలా ఉన్నావు అన్న దాని మీద ఉంది.
ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఇప్పటికి ఏంటి పరిస్థితులు, ఏంటి ఇంట్లో పరిస్థితులు, ఈ విషయాన్ని నేను న్యూస్ లాగా వేరే వాళ్ళకి చెప్పేస్తాను. They are not bothered about how are you. But the second genuine category is they'll ask how are you, how you really doing. They would know where are you, what are you doing, but with their intention to know how you're really doing. Simple. ఈ వేరే రెండో వర్గం ఎలా ఉంటారంటే నిజంగా పలకరించినప్పుడు ఎలా ఉన్నావు అని ఒక ప్రశ్న అడుగుతారు. నిజంగా నువ్వెలాగ ఉన్నావు, ఎలా నీ హృదయం ఉంది, నీకేమైనా అక్కరు ఉందా, నీ మనసులో ఏదైనా కలవరం ఉందా, నువ్వు నిజంగా ఎలా ఉన్నావు, నీ స్థితి తెలుసుకోవడానికి నువ్వు ఎక్కడున్నావు అన్నది వాళ్ళకి కావాలి. కానీ అంతకన్నా ఎక్కువగా వాళ్ళ దృష్టి ఎవరి మీద ఉంటుందంటే నీ మీద ఉంటుంది. సో దీస్ డేస్ we don't reply because we don't know who is asking for what reason, whether they are genuinely interested or they to know our welfare, or they just want to get a news and just are not really bothered about how we are. సో ఈ రోజుల్లో మనం ఎక్కువగా సమాధానం చెప్పం. ఎందుకు అంటే కొంతమంది విసుకుపోతే ఎందుకు చెప్పరు అంటే నిజంగా బాగున్నామా లేదా అని అడుగుతున్నారా, శ్రద్ధతో అడుగుతున్నారా, మంచి మనసుతో అడుగుతున్నారా, లేకపోతే ఇన్ఫర్మేషన్ అయిన తర్వాత మనల్ని పక్కన పెట్టి నెక్స్ట్ పర్సన్కి అడగడానికి వెళ్ళిపోతున్నారా అన్నారు. బట్ దిస్ Nehemiah had real empathy which is lacking. We don't want sympathy, we want empathy. Listen to really hear what the other person is going through. Empathy అంటే సానుభూతి కాదు, కానీ నిజంగా ఇంకొకరికి స్థానంలో వారి పరిస్థితుల్లో నిలిచిన ఒక్క నిమిషం ఆలోచించడం, దాన్ని ఎంపతి అంటారు ఇంగ్లీష్లో. అలా ఈ రోజుల్లో కావాలి. వాళ్ళు నిజంగా ఏదో అనుభవిస్తున్నారు, ఏదో ఆలోచిస్తున్నారు, వారి భావాలు ఎలా ఉండుంటాయి, వారి పరిస్థితి ఎలా ఉంటుంది. దిస్ Nehemiah felt the pain of God's children even though he was in an important position. ఒక మంచి ఏమి కొదువు లేదు కదా, అబండెన్స్, చాలా సమృద్ధిలో ఉన్నారు, రాజుగారి దగ్గర ఉన్నారు, మంచి పొజిషన్లో ఉన్నారు. ఇట్ సీమ్స్ ఈవెన్ దీస్ కప్ బేరర్స్ విల్ హ్యావ్ ద సిగ్నెట్ రింగ్. రాజుగారి ముద్ర, వేలి ముద్ర, ఉంగరం కూడా వాళ్ళ దగ్గర ఉండొచ్చు అంట. అంత మంచిగా ఉన్నారు. దిస్ పర్సన్ వాజ్ ఈజ్ ఇన్ అ గుడ్ ప్లేస్, బట్ he felt the pain of God's children. He did not forget his people. ఆయన ప్రజలను మర్చిపోకుండా ఆయన వాళ్ళ గురించి బాధపడే ఒక స్థానంలో ఉన్నారు. సో there are many talented young people, skilled. If you focus, you can be good CEO of a company. You can become an IAS officer. You can become a good excellent in English literature, and you can write good stories, moral stories, good fiction, bringing in the principles from the Bible. చాలా మంది యవనస్తులకి చాలా తలాంత్ ఉంటుంది, లోపల ఉంటుంది. అది నిజంగా దాని మీద శ్రద్ధ చూపితే మంచి IAS ఆఫీసర్ అవ్వచ్చు, మంచి CEO అవ్వచ్చు, మంచి ఉన్నతమైన స్థానంలో వెళ్ళచ్చు. మంచి ఇంగ్లీష్ జ్ఞానం ఉంటే మంచి మంచి కథలు, మోరల్ వాల్యూస్ ఉన్న కథలు పిల్లలకి రాయవచ్చు. అలాంటి స్కిల్స్ చాలా మందికి ఉండొచ్చు. when we look at the people like Nehemiah, Daniel, we should think that what is the purpose of my talent? As long as I'm here, can I use it for God's kingdom? Can I excel in my skill? మనం దానియేల్ లాంటి వారిని, నెహమియా లాంటి వారిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ తలాంతు, ఈ వరము దేవుడు నాకు ఇచ్చారు, దీనివల్ల ప్రయోజనం ఏంటి, నేను ఏమైనా చేయగలనా, ఈ జీవిత కాలంలో దేవుని రాజ్యం కొరకు నేను ఏదైనా మంచి స్థానంలో, ఉన్నత స్థానంలో ఉండి చేయగలనా? వై నాట్? సమ్ ఆర్ ఇన్ king's palaces, some are governors, some are prime ministers, some are like collectors in the Bible. Today's language if we translate, ఎందుకు ఉండకూడదు? ఈ కొంతమంది యొక్క జీవితాలు మనం చదివినప్పుడు ఈ రోజుల్లో వాళ్ళ టైటిల్స్ ఎలాంటివంటే కలెక్టర్, ప్రైమ్ మినిస్టర్, ఇలా గవర్నర్, అలాంటి ఉన్నతమైన స్థానంలో ఉన్న వాళ్ళు అక్కడ కూడా దేవునికి మహిమగా జీవించవచ్చు. యూ కెన్ బ్రింగ్ గ్లోరీ టు
God. When this Nehemiah found out, the first thing that he did was he repented. He prayed first, he interceded for his people. When there's anything going on, a sorrow going on, when your heart is fully full of confusion, when your mind is full of confusion and anxiety, the first thing that we can do is go to prayer. That's what Jesus did. When he wants to decide something, every important work, before and after every important work, he prayed. He knew the importance of seeking God's will and praising God and bringing God into the picture. దేవుని సహాయం పొందుకోవడం యేసుప్రభు వారికి తెలుసు కాబట్టి ప్రతి ముఖ్యమైన విషయం ముందు జరిగిన తర్వాత కూడా యేసుప్రభు వారు ఎక్కువగా ప్రార్థన చేశారు. నెహెమ్యా ఇక్కడ ఏం చేశాడంటే దేవుని సన్నిధికి వెళ్ళి, ఏదైనా హృదయంలో కలవరం రాగానే, మనసులో ఆందోళన రాగానే, చింత రాగానే, ఒక సమస్య రాగానే మొట్టమొదటిగా మనం చేయగలిగింది ప్రార్థన మాత్రమే. సమ్ ట్రస్ట్ ఇన్ హార్సెస్, some trust in chariots, but we trust in the name of the Lord. కొంతమంది గుర్రాలని, రథాలని నమ్ముతారు, కానీ మనము దేవుని నామాన్ని నమ్మేవారిగా ఉండాలి. సో ద ఫస్ట్ థింగ్ ఈజ్ లైక్ he remembered who God is. A God, you are the awesome God, you're the mighty God. మొట్టమొదటిగా నెహెమ్యా ఎవరిని జ్ఞాపకం చేసుకున్నారంటే, దేవుడు ఎంత సర్వోన్నతుడో, ఎంత ఉన్నతమైన దేవుడో, ఎంత గొప్ప దేవుడో ఆయన్ని జ్ఞాపకం చేసుకున్నారు. దెన్ దిస్ నెహెమ్యా started to confess the sins. He did not say that family might have started going away from the Lord, and that has come to this family, the whole nation started going away from the Lord. No, he just plainly confessed, we did the sin, we committed sin against you, we sinned against you God, we sinned against you Heavenly Father, please have mercy upon us. In Nehemiah నెక్స్ట్ ఏం చేస్తారు అంటే, ఈ కుటుంబంలో ఎవరో ఈ వీళ్ళు మొదలు పెట్టారు దేవునికి దూరం అయిపోవడం, ఆ తర్వాత నుంచి అక్కడికి అలా వెళ్ళింది అని ఆ రూట్ నుంచి ఒకరి మీద నేరం వేస్తూ ఆయన మొరపెట్టలేదు, కానీ మేము పాపం చేసాం, మా పితరులు మేము మీకు దూరం అయ్యాం ప్రభా, మేము మీకు బాధ పెట్టాం అందరిది కలిపి. సో ద బ్యూటీ ఆఫ్ ఇంటర్సెషన్ ఇస్ వీ విల్ ప్రే ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పర్సన్. ఈ విజ్ఞాపన ప్రార్థనలో ఏంటి అంటే, మంచి విషయము, మనం ఇతరుల స్థానంలో ఉండి విజ్ఞాపన చేస్తాం, మా పాపాలు క్షమించు ప్రభా, please forgive us Lord, please forgive our sins that we have done. So and he also, next thing he did, he remembered the promise, and he's saying, God, you told when we disobey you, you will put us away, you will scatter us, but when we come back to you and say sorry to you, you said you will gather us again. Won't you remember that promise? ఎంత మంచిగా దీనంగా నెహెమ్యా, ప్రభు నీ వాక్యంలో మీరు చెప్పారు, మేము పాపం చేసినప్పుడు, మీకు దూరం అయినప్పుడు మీరు మమ్మల్ని దూర ప్రాంతాలకి చెదరగొడతారు అని మీరు చెప్పారు, కానీ మేము మిమ్మల్ని క్షమాపణ కోరినప్పుడు, నిజంగా మారినప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు మళ్ళా చేర్చుకుంటానన్నావు కదా ప్రభు. హౌ ద లార్డ్స్ యాంగర్ ఇస్, ఇట్స్ ఓన్లీ ఫర్ అ మూమెంట్, not even for a second, the split second, and he with great compassion he will gather us. దేవుని యొక్క కోపం అంట నిమిషం మాత్రం, క్షణకాలం ఉంటుంది, కానీ ఆయన మహావాత్సల్యంతో తిరిగి ఆయన చేర్చుకుంటారు అనమాట. సో దిస్ మైట్ అపియర్ లైక్ అ సింపుల్ సమ్మరీ హియర్, ఒక చిన్న సారాంశంగా రాశారు, కానీ అనేక దినాలు కూర్చుని తన బాధ అంతా కన్నీళ్లు కార్చిన తర్వాత వచ్చిన మాటలు కొన్ని. సో దిస్ మైట్ అపియర్ లైక్ అ సమ్మరీ, బట్ హీ సాట్ అండ్ వెప్ట్ అండ్ హీ poured out his heart for many days. It will take time, but don't worry, that's the correct process. అది సమయం పట్టవచ్చు, కానీ చేస్తున్నది సరైన పని. మనం నిలదొక్కుకోవాలంటే, టు హ్యావ్ ద రైట్ కైండ్ ఆఫ్ రెసిలెన్స్, దట్స్ ద సిరీస్, రైట్? టు హ్యావ్ ద రైట్ కైండ్ ఆఫ్ రెసిలెన్స్, this is what we have to do now. So what is the resilience that you're trying to find out? Spiritually, how is your wall?
Prayer is a wall. So there's spiritual growth is a wall. Having the promises of God, having the right relationship with the God is the wall. మనము నిలదొక్కోవాల్సిన పరిస్థితులు ఏంటి? మన గోడ ఎలా ఉంది? ఆత్మీయంగా మన గోడ ఎలా ఉంది? ప్రార్థన అన్నది గోడగా ఉంది. వాక్య పఠనం అన్నది దేవుని గోడగా ఉంది. దేవుని వాగ్దానాలు సంపాదించుకొని అవి నెరవేరడం అన్నది గోడగా ఉంది. దేవునితో సరి అయిన సంబంధం కలిగి ఉండడం గోడగా ఉంది. ఈజ్ దర్ వాల్ ఈజ్ దేర్ కొలాప్స్ or there are some kind of holes in the wall? అసలు గోడ అన్నది ఉందా, పడిపోయిందా, కూలిపోయిందా, మధ్య మధ్యలో అక్కడక్కడ గుంట నక్కలు తవ్వేసాయా, రంధ్రాలను తవ్వేసాయా? Try to find out how is your wall physically. If there's a diabetic patient, you're not supposed to eat the sugar. Is your wall protected? You're eating what you're not supposed to eat. You're drinking what you're not supposed to eat. శారీరకంగా గోడ ఎలాగుందని మీ అవయవాల్ని కాపాడుకుంటున్నారా? ఏది ఒకవేళ తినకూడనివి తినేస్తూ, తాగకూడనివి తాగేస్తూ, you're just vulnerable to all the sicknesses or attack on your organs. అలా ఏ అనారోగ్యమైన వచ్చేయగలదు అన్న పరిస్థితిలో ఉన్నారా? ఆ గోడ ఎలాగ ఉంది? శరీరాన్ని కాపాడుకోవడం అనే గోడ ఎలా ఉంది? ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అనే గోడ ఎలా ఉంది? హౌ ఇస్ యువర్ హెల్త్, యువర్ నార్మల్ ఫిజికల్ హెల్త్? హౌ ఇస్ ఇట్? హౌ ఇస్ ద మైండ్? యువర్ మైండ్ ఈజ్ వెరీ much susceptible, most vulnerable, and the only thing that devil likes to attack is mind. Once the devil attacks mind, it is easy to attack your physical body. It's easy to attack your spirit, because change your thinking, everything changes. ఈ సాతాను బాగా టార్గెట్ చేసేది, దృష్టి సారించేది ఏది అంటే మనసు మీద, మాట ద్వారాను, తలంపు ద్వారాను గలిబిలి సృష్టించి ఆలోచన మారిస్తే చాలు, మనసును మీద ఒక దాడి జరిగితే శరీరం మీద దాడి జరుగుతుంది, ఆత్మ మీద దాడి జరుగుతుంది. ఏదంటే అది, ఏ న్యూస్ అంటే అది వచ్చేస్తుందో, వాట్ ఎవర్ న్యూస్ ఇస్ కమింగ్, వాట్ ఎవర్ ఇస్ దేర్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్, are you entertaining thoughts? It's overthinking is not a good asset. It is not something to entertain. Overthinking is from the devil. It will twist it. It will target your mind. It will create a negative mind, and it will not make you to enjoy any moment in your life, and it will not allow you to enjoy other people's life. ఎక్కువ రెండో ఆలోచన అంటారు కదా, ఓవర్ థింకింగ్ అంటే అసలు జరగని అబద్ధపు ఆలోచన, రెండో ఆలోచన ఇది అయి ఉండొచ్చు అని. అది ఏది గొప్ప విషయం కాదు, మనం దాచిపెట్టుకోవాల్సిన గొప్ప విషయం కాదు. దానివల్ల సాతాను ఏం చేస్తాడంటే లేనిది ఉన్నట్టుగా దాన్ని వక్రీకరించేసి, నువ్వు సంతోషంగా ఉండకుండా, ఇతరులు సంతోషంగా ఉండకుండా, ఏదో కలవరంతో ఏదో జరిగిపోతుంది, ఏదో అన్యాయం అయిపోతుంది అన్న విధంలోనే అది నెట్టుకుంటూ వస్తుంది. సో హౌ కెన్ యూ బిల్డ్ అగైన్? హౌ కెన్ యూ బ్రింగ్ బ్యాక్ ద రెసిలెన్స్? ఇవన్నీ ఎలాగ నిలదొక్కగలవు? ఒకవేళ గోడలు పడిపోతున్నా ఒకసారి ఎలాగ పరీక్ష చేసుకోనగలవు? త్రూ ప్రేయర్. At the end, this Nehemiah took a determination. Before that, he prayed. He wanted to go in the right way. He wanted to go to the king and ask the permission, and he said, Lord, let your favor be upon me. Let your hand బీ అపాన్ మీ. ఈ నెహెమ్యా చక్కగా సూటిగా ఒక ప్రార్థన చేశాడు, నిర్ణయించుకున్నాడు ఖచ్చితంగా దీనికి నేను ఏదో ఒకటి చేయాలని. ముందు ప్రార్థనా పూర్వకంగా వెళ్ళి, దేవా నీ హస్తము నాకు తోడుగా ఉంచు ప్రభా, దేవా నీ కనికరం నాకు తోడుగా ఉంచు. హీ ఈస్ గోయింగ్ టు టాక్ టు అ కింగ్. I believe not only to king, before speaking to anyone, at the beginning of the day, pray that they will see only Jesus in you. They will listen only faith building or edifying words, not destructive words, and have favor upon you. ఈ రాజుతోనే కాదు, రాజుతో వెళ్తున్నారు కాబట్టి ప్రార్థన చేశారు, అది చాలా ముఖ్యం. ఒక ఉన్నతమైన వ్యక్తితోనే కాదు, ఎవరితో మాట్లాడుతున్నా ఇతరులు నీలో యేసయ్యని చూడాలి, వాళ్ళ విశ్వాసాన్ని పెంచే మాటలు వినాలి, వాళ్ళని కృంగదీసే మాటలు కాదు. దేవుని కృప మీరు పొందుకునేలాగానే అలాంటి
అలాంటి అనుభవం కలగాలి అని మొదటి నుంచి ప్రార్థన చేయాలి. సో దిస్ ఇస్ షార్ట్ video today, but as we go in, there are so many things that we can learn. You know why? Nehemiah is a type of Christ here. In the Old Testament, there are types of Christ or the symbols of Christ. ఈ పాత నిబంధనలో యేసుప్రభువారికి సాదృశ్యంగా కొంతమంది ఉన్నారు, లేదా కొన్ని ఆయన సూచించేవి ఉంటాయన్నమాట. సో దిస్ నెహెమయా యేసు ప్రభువారికి సాదృశ్యంగా ఉన్నారు. సో జీసస్ వాజ్ ఇన్ ద heaven, just like Nehemiah. Nehemiah was in a good, beautiful, fascinating palace which was very pleasant to look at and live in, and it was a luxurious life. ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ ఆన్ వెల్. యేసుప్రభు వారు ఆది నుంచి ఎక్కడ ఉన్నారు? దేవుని మాటగా, దేవునితోనే ఉన్నారు, దేవుని వాక్యమై ఉన్నారు, దేవుని మాటగా ఉన్నారు, దేవునితో పరలోకంలో ఆయన ఉన్నప్పుడు ఆయన విడిచిపెట్టకూడని భాగ్యం అనేది చాలా ఉన్న ఆయన, హీ హంబల్డ్ హిమ్సెల్ఫ్, జీసస్ హంబల్డ్ హిమ్సెల్ఫ్ అండ్ హీ పుట్ ఆన్ this flesh. In Philippians it is written, he humbled himself till the death on the cross. ఆయన దాసుని స్వరూపం ధరించుకొని మరణమగునంతగా, సిలువ మరణమగునంతగా ఫిలిప్పీలు 2వ అధ్యాయంలో రాసినట్లుగా ఆయన్ని తగ్గించుకున్నారు. నెహెమయా కమింగ్ into this labor, he had no reason, he can just find it out, oh that's sad, he could have left it, but he had the compassion for God's people. This God is also much more like him. ఈ నెహెమియా వదిలేయచ్చు, ఆ విషయం తెలుసు, అరే ఇంత బాధకరమైన పరిస్థితిలో ఉన్నారు కదా, సరేలే అనుకోవచ్చు. కానీ ఆయనకి దేవుని ప్రజలంటే ఎంతో ఇష్టం ఉంది. ఏదో ఒకటి నేను చేయాలి, నా తరపు నుంచి ఏదో ఒకటి చేయాలి. దేవునికి నెహెమియా కన్నా ఇంకా ఎంతో ప్రేమ ఉంది. దేవుని ప్రజల్ని ఆయన చూసినప్పుడు, మానవాళ్ళని చూసినప్పుడు, గాడ్ వాజ్ లుకింగ్ ఎట్ ద హ్యుమానిటీ అండ్ ది ఇంపాసిబుల్ సిచ్యువేషన్స్ అండ్ ఎవ్రీథింగ్ బికమ్ క్లమ్జీ బికాస్ ఆఫ్ ద ఫాలన్ నేచర్. He had his plan that Jesus himself would come. It's impossible for man to reach God, so God came in Jesus to bring us close to God. మనంగా ఈ మానవాళి మొత్తము ఈ యొక్క పాపంలో పడిపోయిన తర్వాత అస్తవ్యస్తం అయిపోవడం దేవుడే కన్నులారా చూసి ఆయన మనుషులు వారికి వాళ్ళు రాలేరు, ఏ క్రియల ద్వారా వాళ్ళు రాలేరు, నేనే వారిని చేరుకుంటాను. యేసుప్రభువారు మధ్యవర్తిగా, దేవుడే మధ్యవర్తిగా దేవునితో సంధి చేయడానికి ఆయన మానవ స్వరూపాన్ని ధరించుకొని వచ్చారనమాట. సో నెహెమియా book is also known for the compassion. We are meditating on Luke, so we are going to look at the compassion of God. దేవుని యొక్క కనికరం ఎంత ఉన్నతమైందో, ఎవరికి అర్హత లేదో వారికి ఆ కనికరాన్ని ఇచ్చే ఆ యొక్క గ్రంథంగా ఉంది. సో దిస్ నెహెమియా మీన్స్ ద లార్డ్ హ్యాస్ కంఫర్టెడ్. నెహెమియా యొక్క అర్థము ఏంటి అంటే దేవుడు ఆదరించారు. సో ఈవెన్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్, నాట్ ఓన్లీ ద సిటీ హ్యాడ్ టు బి రీబిల్డ్, దేర్ మస్ట్ బీ అ రెన్యూవల్ ఆఫ్ కవెనెంట్. ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు పట్టణము కట్టబడమే కాకుండా వాళ్ళు దేవునితో యొక్క నిబంధన తిరిగి పునరుద్ధరించాలి. దెన్ దే మస్ట్ బి అ రిఫార్మేషన్ అమాంగ్ ద పీపుల్, దే మస్ట్ బి యూనిటీ అమాంగ్ ద ఇజ్రాయెలైట్స్ దెమ్సెల్ఫ్. ఇజ్రాయేలీలు వారి మధ్యనే వారికి గొడవలు లేకుండా వారిలో ఒక సంధి ఏర్పాటు అవ్వాలి, వారిలో ఒక ఐక్యత ఏర్పాటు అవ్వాలి. సో ఆల్ దీస్, అండ్ దేర్ మస్ట్ బి అ స్పిరిచువల్ రివైవల్, ఒక ఉజ్జీవము వారిలోనికి రావాలి. ఇవన్నీ జరగడం కోసము నెహెమియా గ్రంథము మంచి గ్రంథము, చాలా విషయాలు ఉంటాయి ఇందులో. there will be lot of things that we have to meditate. So I believe this is like a teaser, and this will give you a hope. I really pray that all those who have tried and you don't have anyone, and you face rejection everywhere, you face humiliation, you feel so helpless. Now
హృదయం నిజంగా భారంగా ఉందండి. ఎవరైతే మీరు ఎంతగానో ప్రయత్నిస్తున్నారు జీవితంలో చాలా విషయాల కోసం, కానీ ఎన్నో ఆటంకాలు ఎదురు చూస్తా ఉన్నారు. మీకు కొన్నిసార్లు నిస్సహాయతలో ఏమంటారో కూడా తెలీదు. ఎందుకంటే యూ డోంట్ వాంట్ అనదర్ ఫెయిల్యూర్. ఇంకొక ఓటమి మీకు కాదు. అలాంటి వారి కోసమే ప్రత్యేకంగా ఈ వాక్యం మన కోసమే. దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ విల్ వర్క్ ఇన్ యువర్ లైఫ్ ఇన్ జీసస్ నేమ్ and restore you and restore us in Jesus name. ఈ దేవుని వాక్యము, సజీవమైన దేవుని వాక్యము మనల్ని తిరిగి కడుతుంది. నేను నమ్ముతున్నాను. ఈ సిరీస్ అంతట్లో మనం త్వరగా ఇవన్నీ చూసుకుంటాము. చాలా విషయాలు చదువుకుంటాం, ధ్యానించుకుంటూ ఉంటాం. మే గాడ్ బ్లెస్ యూ. విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో సూన్. గాడ్ బ్లెస్. సీ యూ. మనం దేవుడు మిమ్మల్ని దీవించిన కాక తిరిగి కలుసుకునేంత వరకు ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి. God bless.